అందరికీ నమస్కారము. గురువులకు ప్రణామములు, ఆత్మస్వరూపులకు అభివాదములు. 14వ మంత్రాన్ని ఎంతో చక్కగా సమీక్షించినటువంటి నాగరత్నమ్మ గారికి అభివాదములు, కృతజ్ఞతలు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 12 నుంచి 14 మంత్రాల వరకు ఉన్నటువంటి మంత్రాలు ఒక స్ట్రింగ్ లేక వేవ్ లో పార్ట్ బి అని మనకు చెప్పి ఉన్నారు. ఈ సమాహారాన్ని చూద్దాం. వ్యాకృత అవ్యాకృత సముచ్చయం విధించడమే శృతి తాలూకా ముఖ్యమైన ఉద్దేశం. వ్యాకృతము అంటే వ్యాపించినది, సంభవించినది సంభూతి. అవ్యాకృతము సంభవించనిది అంటే మాయా అని మనకు తెలుసు. 12-13 మంత్రాలను చెప్పారు. ఈ 3 శ్లోకాలు కలిపి ఒక సిస్టమేటిక్ ఎక్స్పోజిషన్ ఆఫ్ వన్ ఇన్స్ట్రక్షన్. ఈ 3 కూడా 3 మెట్లు. 12వ శ్లోకము సముచ్చయ రహితమైనటువంటి కేవల అనుష్ఠానము నింద అంటూ చెప్పారు. 13వ శ్లోకంలోకి వచ్చేసరికల్లా వాటి తాలూకా కారణము సముచ్చయం చేయడానికి ఏమిటి అని నిరూపించి వేర్వేరు ఫలితాలను చెప్పి ఉన్నారు. ఇక ఈ 14వ శ్లోకంలోకి వచ్చేసరికల్లా సముచ్చయం చేసేటటువంటి అవసరం ఏమిటి, విధానం ఏమిటి, దాని తాలూకా ఫల ప్రాప్తి ఏమిటి అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఇందులో ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ 2 మనం నేర్చుకున్నాం. ఒకటి నైహినింద న్యాయము, అంటే విడివిడిగా ఆచరించడం మంచిది కాదు, 2 కలిపి ఆచరించడమే శ్రేష్టము అని చెప్పడానికి ఆ విధంగా చెప్తారు. రెండవది అంగ అంగీభావము. అంగ అంగీభావం అంటే ఏదైనా 2 విషయాలు ఒకదానికి అంగ అంగీభావంతో ఉంటే వాటికి సముచ్చయం ఉపయోగంగా ఉండదు. ఇక్కడ మనకు వ్యాకృత ఉపాసన ఒక శరీరము, అవ్యాకృత ఉపాసన ఇంకొక శరీరం, ఇదొక అంగి అదొక అంగి అవుతే ఆ రెండింటినీ సముచ్చయం చేయడానికి వీలు కలుగుతుంది. అటువంటి దానిని సముచ్చయం అంటారని మనం తెలుసుకున్నాం. చాలా సార్లు ఈ విషయాన్ని మనం ప్రస్తావించాం. అయితే అంచేత దీని గురించి ఎక్కువ మనం లోపలికి పోవక్కర్లా. అయితే సంభూతికి వినాశానికి ఏమిటయ్యా వ్యత్యాసము అనే సమగ్రంగా ఒక్కసారి మళ్ళీ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఐడియా వస్తుంది. అసంభూతి, సంభూతి. సంభూతి అంటే వ్యాకృతము కానిది, అవ్యాకృతము. దీనినే అవిద్య అంటారు, లేకపోతే దీనినే కారణము, ఉపాదాన కారణము, బ్రహ్మకు కారణము, హిరణ్యగర్భ బ్రహ్మకు కారణం తల్లి, మాయ, పరమాత్మ ఇచ్ఛాశక్తి, స్వరూపము స్థితి లేనటువంటి నిరాకారమైనటువంటి మాయ. ప్రకృతి అంటే మనం సాధారణంగా మనకు కనిపిస్తున్నటువంటి నేచర్ అనే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇక్కడ చేయకూడదు. ప్రకృతి అంటే కొండలు, కోనలు, చెట్లు, నదులు, ప్రకృతి చూస్తున్నాం, ఇది అది కాదు ప్రకృతి. అది అపరా ప్రకృతి. మనము మాట్లాడుతున్నది పరాప్రకృతి. ఏదైతే బ్రహ్మగారికే తల్లి అయినటువంటిదో అటువంటి మాయ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది కామ కర్మ బీజ అవస్థ. అంటే అన్ని కామకర్మములు, అంత సృష్టి కూడా సీడ్ ఫామ్ లో బీజావస్థలో ఈ మాయా స్థితిలో ఉంది. దానిని మ్యాటర్ లేక ప్రకృతి, ప్రైమార్డియల్ మ్యాటర్ అని అంటారు. ఈ ప్రైమార్డియల్ మ్యాటర్లో చైతన్యం లేదు కదా. అటువంటి దానికి చైతన్యాన్ని జోడిస్తే, పరమాత్మ తత్వాన్ని ఈ శక్తికి జోడిస్తే, శక్తి పరమాత్మల సంయోగం ఏదైతే ఉందో అదే మనకు ఇక్కడ సృష్టిగా ఏర్పడుతుంది అంటూ ఇది జడముగా తెలుసుకోవాలి. తర్వాత సంభూతి. సంభూతి అంటే ఇది ఆల్రెడీ ఈ రెండిటి కలయిక వలన చేతనత్వము, మెటీరియల్, ది సత్యదానందంలో చిత్, ఆ అనంతం అనేటటువంటి ఆనందం అనేటటువంటి ఆ మెటీరియల్, ఈ 2 సంయోగం అయితే ఏర్పడినటువంటిది వ్యాకృతము. లేక ఇది కూడా అవిద్యలో ఉన్నది. ఇది కార్యబ్రహ్మ, లేకపోతే ఇక్కడి నుంచి కార్యము. కార్యము అనగా పుట్టినటువంటిది, ఏదైతే పుట్టిందో అది కార్యము. అటువంటి దానికి వినాశనము ఉండే తీరుతుంది. ఎక్కడి నుంచి ఇది ఆరంభమవుతుంది? మాయ కింద ఉన్నటువంటి హిరణ్యగర్భ బ్రహ్మ మొదలుకొని జగత్తు అంతా కూడా కార్యబ్రహ్మే. అయితే దీనికి మొదటి పురుషుడు ఎవరు? హిరణ్యగర్భ బ్రహ్మ. ఇక్కడ మనకు పురాణాలలో వచ్చేటటువంటి ఈ సృష్టి, అక్కడ ఉండేటటువంటి బ్రహ్మగారు, అది ఒక స్ట్రీము. వేదాంతంలో చెప్పేది ఒక స్ట్రీమ్. రెండింటినీ కలిపి మనము చూడడానికి సాధారణంగా ప్రయత్నం చేయకూడదు. ఈ కార్యబ్రహ్మ
నామరూపాత్మకంగా ఉంటుంది. అంటే ఒక పేరు, ఒక ఆకారము, ఒక రూపము ఏర్పడి మనకు కనిపిస్తుంది. సంభవించినది కాబట్టి సంభూతి. మేనిఫెస్ట్. మిథ్య. ఎందుకు మిథ్య? ఇది ఏంటంటే ఒరిజినల్ లేదే ఇది లేదు, ఒరిజినల్ తాలూకా రిఫ్లెక్షనే కాబట్టి ఇది మిథ్య. కామ కర్మ రూపము అంటే ఆల్రెడీ బీజావస్థలో ఉన్నటువంటి కామకర్మములు ఇక్కడ ఉన్నాయి కదా, అవన్నీ కూడా డిఫరెన్షియేట్ అయ్యి షేప్ తీసుకోవడాన్నే కామకర్మ రూపంగా చెప్తాము. దీంట్లో కొంతమంది రూపోపాసన అనేటటువంటిది, ఈ సంభూతిలో రకరకాల రూపాలు ఉంటాయి కదా, వాటిని ఉపాసించడాలు, వాటిని లౌకిక ఉపాసనలు అలాంటివన్నీ కూడా వస్తాయి. ఇది ఈ రెండింటికి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్. అందరూ మరొకసారి పట్టుకోండి దీన్నంతే. శ్లోకంలో ప్రవేశిద్దాం. సంభూతించ వినాశంచ యస్తద్వేద ఉభయగం సహ వినాశేన మృత్యుం తీర్త్వా అసంభూత్య అమృతం అశ్నుతే. సంభూతించ వినాశంచ, యాక్చువల్గా అసంభూతి అని ఉండాలి, కానీ శ్లోకంలో సంభూతి అని ఉంది. ఎందుకు ఆ విధంగా ఉందో మనం ముందుకెళ్ళాక చూద్దాం. సంభూతించ వినాశంచ యస్తద్వేద ఉభయగం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్య అమృతమశ్నుతే. యః సంభూతించ వినాశంచ తత్ ఉభయగం సహ వేద. ఎవరైతే సంభూతిని వినాశాన్ని ఆ రెండింటినీ కలిపి తెలుసుకుంటారు అంటే అనుసరిస్తారు, అనుష్ఠిస్తారు, ఫాలో చేస్తారు, వాళ్ళు ఏంటవుతారు? వినాశేన మృత్యుం తీర్త్వా. ఇందులో వినాశనం ఏది? సంభూతి అన్నదే వినాశనం అవుతుంది కదా. అప్పుడు వినాశనం అంటే ఇదే వినాశనం. ఈ వినాశనం వల్ల మృత్యుం తీర్త్వా. ఇది అసంభూతి అనుకోవాలని చెప్పాం కదా, అందువల్ల అసంభూత్య అమృతం అశ్నుతే. అంటే ఈ వినాశానికి ఈ వినాశేన అని కలుపుకోవాలి. ఈ సంభూతిని అసంభూతి అని సంభావించుకొని అసంభూత్య అమృతం అశ్నుతే అని చెప్పాలి. ఎందుకు అలా చెప్పాలో చూద్దాం. యహ, ఎవరైతే, ఇక్కడ అన్నారు కదా యస్తత్ అన్నారు కదా, యహ అంటే ఎవరైతే అసంభూతిం, అంటే సంభూతిం అంటే అసంభూతిం, అసంభూతిని, అవ్యాకృతాన్ని, మాయను, ప్రకృతిని, పరాప్రకృతిని, ఉపాసన దాని తలక ఉపాసనను, చ మరియు వినాశనం పుట్టుక గల కార్యక్రమ బ్రహ్మ ఉపాసనను, చ మరియు తత్ ఆ పైన చెప్పిన ఉభయగం. ఒకటేమిటి? అసంభూతి అవ్యాకృతము మాయ ఉపాసన. రెండవది ఏమిటి? కార్యబ్రహ్మ పుట్టుక కలిగినటువంటి వినాశనం అనే పేరుతో ఇక్కడ చెప్పినటువంటి రెండవ ఉపాసన కార్యబ్రహ్మ ఉపాసన. ఇది కారణమవుతే ఇది కార్యమవుతుంది. ఈ రెండింటినీ కూడా ఉభయగం, రెండింటినీ సహవేద కలిపి తెలుసుకుంటాడు. వేద అంటే ఇక్కడ నోయింగ్ని కాదు, అక్కడ సముచ్చయము చేసి అనుష్ఠిస్తాడు. సహా అతడు వినాశేన అంటే వినాశం అంటే దీనికి సంబంధించింది. వినాశేన మృత్యుం తీర్త్వా మృత్యువును దాటి. ఏమిటంటే మృత్యువుని దాటడం? ఏదో కాలు దాటినట్టు దాటేసి ఆ పక్కన ఎదురుగుండా గులాబీ పువ్వు పుచ్చుకోవడం అంటే అమృతం అశ్నుతే కాదు. చక్కగా అర్థం చేసుకోవాలి. అసంభూత్య అంటే అవ్యాకృత ప్రకృతి ఉపాసనచే అమృతం అమృతత్వమును అంటే ప్రకృతి లయమును అశ్నుతే పొందును. ఎవడైతే అసంభూతిని లేక అవ్యాకృత ఉపాసనను మరియు వినాశము కలిగినటువంటి కార్యబ్రహ్మ ఉపాసనను రెండిటినీ కలిపి ఉపాసించును, అట్టి వారు కార్యబ్రహ్మోపాసన చే మృత్యువును దాటి అవ్యాకృత ఉపాసన చే ప్రకృతి లయమును పొందురు. దీనికి భగవత్పాదులు ఏం చెప్పారు? మృత్యువుని దాటడం అంటే అనైశ్వర్యం అంటారు. ఎవరి మీద ఆధారపడకుండా ఉండేటటువంటి స్థితి. మనం ఎవరి మీద ఆధారపడుతున్నామో లేదో ఒక్కసారి ఆలోచించుకోండి. అందరి మీద ఆధారపడుతుంది. ఒక్కరోజు సర్వెంట్ మేడ్ రాకపోతే కింద మీద అయిపోతుంది. పిల్లలు, కొలీగ్స్, ఆఫీస్లో అందరి మీద ఆధారం. అంటే ఫిజికల్ డిపెండెన్స్ అని కాదు, ఇక్కడ సైకలాజికల్ డిపెండెన్స్ లేకుండా ఏది ఫలానాది లేకపోతే నేను ఉండలేను అనేటటువంటి అటాచ్మెంట్ లేకుండా ఉండడమే ఆధారపడకుండా ఉండడం. అవ్యాకృతోపాసన అంటే ప్రకృతిలో ఏమి చూద్దాం. ఆయన అవతారికలో ఈ విధంగా రాస్తున్నారు. యతః ఏవం అతః సముచ్చయ. యతః ఏవం అంటే ఈ సంభూతి అసంభూతి ఉపాసనలు రెండింటికి వేర్వేరు ఫలాలు ఉన్నాయి కాబట్టి వాటిని కలిపి అనుష్ఠించుట యుక్తముగా నుండును. యతః ఏవం అతః సముచ్చయ. ఇవి ఈ విధముగా వేరు వేరు ఫలములను కలిగి ఉండటం వలన సముచ్చయం చేయవలసినది అంటూ చెప్పారు. పైగా
రెండు ఉపాసనలు సాధకుని తాలూకా లక్ష్యమైనటువంటి దుఃఖము లేనటువంటి ఐశ్వర్య స్థితి. ఐశ్వర్యం అంటే సంపద, డబ్బు, పేరు అని కాదు. ఐశ్వర్యము అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండే భావం. ఎలా వచ్చిందండి అది? ఈశ్వరత్వము అంటే ప్రభుత్వము. దానికి ఆపోజిట్ బానిసత్వము. అంటే మనము ఎవరకు బానిసలము కాము, మనం ఒక్కరికే దాసులము. ఎవరికి? ఆ పరబ్రహ్మానికి. మిగతా ప్రపంచానికి నేను దాసుడను కాను. ప్రపంచం మీద నేను ఏ విధముగా సైకలాజికల్గా ఆధారపడి లేను అని తెలుసుకోవడమే ఈశ్వర భావం. అటువంటి ఈశ్వర భావము కొరకు ఇవి ఉద్దేశించబడ్డాయి. సంభూత్య అసంభూత్యుపాసనయో యుక్త ఏవా. ఆ రెండు కలిపి అనుష్ఠించడం యుక్తమే. ఏకైక పురుషార్థత్వాత్ చ ఇతి ఆ. ఈ రెండిటికి కలిపి ఒక ప్రత్యేకమైన పురుషార్థము కలిపితే అప్పుడు ఈ రెండిటికి అవి రెండు అంగములు అయిపోతాయి. ఆ సముచ్చయానికి ఈ రెండు అంగములు అవుతాయి. సరే, సంభూతించ వినాశంచ యస్తద్వేదోభయగం సహా. అది ఫస్ట్ పార్ట్. వినాశో ధర్మో యస్య కార్యస్య సహతేన ధర్మిణ అభేదేన ఉచ్యతే వినాశ ఇది. అంటే ఏంటండి అంటున్నారు. ఇక్కడ వినాశము అన్నారు, ఇంతకుముందు శ్లోకాల్లో సంభూతి అసంభూతి అన్నారు. ఇక్కడ వినాశం అని కొత్త పదం తెచ్చారు. ఈ పదం అంటే ఏమిటండి వినాశము? దేనికి వినాశం ఉంటుంది? ఏదైతే పుట్టుక ఉందో దానికి మరణించే ధర్మం ఉంటుంది. ఏదైతే సంభవిస్తుందో దానికి పోయేటటువంటి గుణం ఉంటుంది. కాబట్టి వినాశము అంటే సంభూతి అని అర్థం చేసుకోవాలి. బాగానే ఉందండి. ఇది సంభూతి అయితే మరి ఇక్కడో సంభూతి ఉంది కదా, అదేమిటి రెండు సంభూతులు ఎందుకు చెప్తారు? నాయనా అది సంభూతి కాదు, అది ఆ పెట్టుకుని అసంభూతి అని చదువుకో. అంటే ఇది వినాశము కలిగినటువంటి ఈ కార్యబ్రహ్మ రూపమైనటువంటి ఉపాసనను ఇక్కడ చెప్తున్నాడు. ఈ వినాశంలో ఈ సంభూతిని అసంభూతి అని చెప్పుకోవాలి. వినాశము అనే ధర్మము ఏ కార్యానికి ఉందో ఆ ధర్మము కలిగినటువంటి కార్యముతో ధర్మానికి అభేదము. అంటే ధర్మికి ధర్మానికి అభేదం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేడి అగ్ని. వేడికి అగ్నికి వేడి ఏమిటి? దాని తాలూకా ధర్మము. ధర్మి ఎవరు? అగ్ని. ఈ రెండిటికి అభేదం ఉంటుందా? ఉండదు. చల్లటి ఉల్లాసకరమైనటువంటి వెన్నెల, చంద్రుడు, ఒకటి ధర్మి, రెండవది ధర్మము. వెన్నెల ధర్మము మూన్ కన్నా వేరే ఉండదు కదా. ఈ ధర్మి ధర్మములకు అభేదం ఉండదు. వినాశేన అన్నప్పుడు ఆ వినాశము కలిగినటువంటిదే సంభూతి అవుతుంది అని చెప్పడానికి ధర్మి ధర్మములకు అభేదము చెబుతున్నారు. వినాశ అంటే వినాశము కలది, వినాశము కలగలది కార్యబ్రహ్మ. ఇది అసంభూతి అంటే అవ్యాకృతము, మాయ, పరాప్రకృతి మనం తెలుసుకున్నాం. ఇక్కడ అల్లోపము, ఆ లోపించింది. శృతిలో ఆ లేదు, ఎందుకు అలా వచ్చింది అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. మృత్యుం తీర్త్వా, దేనివల్ల? తేన తదుపాసనేన అనైశ్వర్యం అధర్మ కామాది దోషజాతం చ మృత్యుం తీర్త్వా. ఏమిటండి ఈ మృత్యువు? అధర్మము, కామము మొదలైనటువంటి వాటి వలన కలిగినటువంటి దోషాలు పోవడము. ఎందుకు? ఈయన ఎవరు? ఈయన చేస్తున్నవారు కర్మవది, అది కార్యబ్రహ్మను ఉపాసన చేస్తున్నారు. అంటే చక్కటి ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు. వాళ్ళ అధర్మము ఉండదు, కామాది దోషజాతమైనటువంటి పాపాలు కూడా వాళ్ళని అంటవు. అటువంటి అనాత్మ విషయాలు అంటకుండా ఉండడమే మనకు తెలుసు. ప్రమాదము లేక మృత్యువు అంటే అనాత్మ విషయాలని, వాటిని దాటడం అంటే అది. హిరణ్యగర్భ ఉపాసన వలన హిరణ్యగర్భుడి వరకు ఉన్నటువంటి ఎన్నో దేవతలు ఉన్నాయి, ఈ లోకాలు ఉన్నాయి. వీటిలో ఉన్న సకల దేవతలను, లోకములను ఉపాసించడం వలన వాటి తాలూకా దేవతాభావము కలిగి రకరకములైన సిద్ధులు కలుగుతాయి. వాటినే అణిమ మొదలైనటువంటి సిద్ధులు అని చెప్తారు పౌరాణికులు. తేన అనైశ్వర్యాది మృత్యుం అతీత్య. వాటి వలన అనైశ్వర్యము అంటే నేను ఈశ్వరుడును కాను అనే భావం పోతుంది. అంటే ఏమిటి? నేను ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, నేను ఒక స్లేవు మిగతా వాళ్ళకి అనేటటువంటి భావన లేకుండా ఉండడం. అసంభూతి లేక కార్యబ్రహ్మ ఉపాసనచే దాసభావము లేకుండా ఉండడం. అధర్మము, కామము మొదలైన దోషముల సమూహము అనే మృత్యువును దాటి అని అర్థము. ఏలననగా హిరణ్యగర్భను ఉపాసనచే అణిమ మొదలైనటువంటి సిద్ధులు పొందుతారు. అటువంటి సిద్ధులు ఉండడం వలన
వారు ఎవరిపైనను ఆధారపడరు. దాసత్వమే మృత్యు, ఆ దాసత్వాన్ని దాటడమే మృత్యుం తీర్త్వా అన్నారు భగవత్పాదులు. దానిని దాటడమే మృత్యుం తీర్త్వా. అయితే ఈ ఆ బాధ ఏమిటండి, ఎందుకు ఈ ఆలోపించింది, ఆ విషయాన్ని మనం చూద్దాం. అసంభూత్య అవ్యకృత ఉపాసనయ అమృతం ప్రకృతి లక్షణం అశ్నుతే ప్రాప్నుతే పొందుతారు. అసంభూతిచే అనగా అవ్యాకృత ఉపాసనచే, ప్రకృతి ఉపాసనచే, ప్రకృతి అంటే కనపడేటటువంటి నేచర్ అనే ఇంగ్లీష్ వర్డ్ కాదు, ఇది పరాప్రకృతి మాయ, హిరణ్య గర్భునికి తల్లి, హిరణ్య గర్భుని కన్నా మీదనున్నది, ఇది పరమాత్మలో మెటీరియల్ అనేటటువంటి భావము. ఈ ప్రకృతి ఎందు విలీనమవడం అన్న దాన్నే అమృతత్వమును అంటారు. సంభూతించ వినాశంచ అనే మంత్రపాదము అకారము లేకుండా నిర్దేశించబడినదని తెలియాలి. ఎలా తెలిసిందది? ఇత్యత్ర ఇటువంటి సమయాలలో, అంటే ఈ ఒక్క దాంట్లో కాదు, ఇలాంటి చోట్ల అవర్ణలోపేన అవర్ణము లోపమును నిర్దేశ ద్రష్టవ్య విధముగా చూడవలను అంటే ఇల్యూమినేట్ అవ్వాలి, అర్థం చేసుకోవాలి. ప్రకృతి లయ ఫల సృత్య అనురోధాత్. ఎందుకంటే సంభూతికి ప్రకృతిలో ఏం రాదు కదా, అసంభూతే కదా ప్రకృతి ఉపాసన. ప్రకృతి లయ ఫలము దేనికి వస్తుంది? అసంభూతికే వస్తుంది. కాబట్టి అక్కడ సంభూతి అని ఉన్నా అది అసంభూతి అనే చదువుకో అంటూ చెప్పారు. ఇటువంటి ఉదాహరణలు ఇంకెక్కడైనా ఉన్నాయా? ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ అల్లోపాన్నే హ్రస్వ అకారం లోపము అంటారు. దీనిని ఆర్ష వైదిక ప్రయోగాలలో అల్లోపము చెల్లుతుంది. ఆర్ష ప్రయోగాలంటే ఈ విధంగా వేద మంత్రాలలో అక్కడ గురువులు ఏమో నోటితో చెప్తూ ఉంటారు, శిష్యులు వాటిని విని నేర్చుకుంటూ ఉంటారు. ఇవి శృతులు కదా, వాడు అసంభూత్య అన్నప్పుడు ఆ వాళ్ళు వినకుండా సంభూత్య అని రాసి ఉండొచ్చనిగా, అంటే అర్థం చేసుకుని ఉండొచ్చని కానీ ఆ లోపము కూడా చెల్లుతుంది అన్నారు. ఇది కాకుండా పాణిని మహర్షి కన్నా ముందు పుట్టినటువంటి ఒక వైదిక వైయాకరణి, ఒక ఆయన వైయాకరణులు రెండు రకాలుగా ఉంటారు. వైదిక వైయాకరణులు, లౌకిక సాధారణ భాషాపరమైన వైయాకరణులు. వీటిలో భాగురి అనే ఆయన ఈ సూత్రాన్ని చెప్పారు. వష్టి భాగురిర్ అల్లోపం అవాప్యోర్ ఉపసర్గయో. అది ఉపసర్గలు ఏమిటి? క్రియాపదాలకు ముందుండేటటువంటి అవా అపి అనేటటువంటి ఉపసర్గలు వచ్చినప్పుడు ఆ అనే వర్ణము లోపించవచ్చు. అలాంటివి 22 ఉపసర్గలు ఆయన అవ్యయాలను ఇచ్చాడు. ఏమిటి? ప్రా, పరా, అపాసం, అను ఇక్కడ రాశారు కదా. ఇవన్నీ కూడా 22 అవ్యయాలు. ఇవి ముందుగా వచ్చినట్లయితే లోపము అనగా కనబడకుండా ఆ హ్రస్వ అకారము లోపం అయిపోవడాన్ని అల్లోపం అంటారు. ఇది ఐచ్ఛికము, అంటే అక్కడ ఇష్టం ఉంటే ఆ పలకవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. మస్ట్గా వదిలేయాలని లేదు, అలాగే మస్ట్గా ఉండాలని లేదు. మస్ట్గా వదిలేయాలని లేదు అని ఐచ్ఛికము లేక వైకల్పికము అంటూ అంటారు. కాళిదాసు గారు వ్రాసినటువంటి కుమార సంభవంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన పద్యంలో ఆయన వగాహ్య అనేటటువంటి ఒక ప్రయోగాన్ని వాడారు. ఈ అవగాహ్య అంటే ప్రవేశించినటువంటి అనే అర్థం వచ్చేటట్టు చోట ఆ వదిలేసి వగాహ్య అంటూ కుమార సంభవంలో చెప్తారు. ఆ విధంగా మనకు వేదవ్యాసుల వారు కూడా భాగవతంలో మొట్టమొదటి శ్లోకంలోనే మృష అని వ్రాశారు. అమృష అని వ్రాయకుండా మృష అనేటటువంటి అర్థం వచ్చేటట్టు అనే పదాన్ని వాడారు. అక్కడ మృషకి అమృష అని కూడా ఆ లోపంతో ఉందని కూడా తెలుసుకోవచ్చు. ఇలాగే వధానము అనే దానికి అర్థము అవధానము అని అర్థము. అదేవిధంగా కొన్ని చోట్ల శంకర భగవత్పాదులు తాం భాసై పిహితాత్క మండల నిభాం స్ఫూర్తిం సదాభావయన్ అంటూ పిహితము అంటే కప్పబడనిది అని చెప్పడానికి, అపిహితము అని చెప్పడానికి పిహితము అంటూ రాశారు. ఇటువంటివి ముందు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా అసంభూతి అని అనుకోవాలి. సరే, ఇది ఎందుకు అసంభూతి అయిందో మనకి 2-3 కారణాల వల్ల తెలిసింది. అందుచేత ఇక మీదట దాన్ని అసంభూతి అనే చదువుకుంటాం. ఇది ముందు చూస్తున్నాం ఈ స్లైడ్. మనకు ఉన్నటువంటి వేదాలలో ఈ యజుర్వేదం 2 భాగాలని, కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదమని, ఈ ఉపనిషత్తు బృహదారణ్యక ఉపనిషత్తు ఈ శుక్ల యజుర్వేదానికి చెందినమని, శుక్ల యజుర్వేదానికి మొత్తం 108 ఉపనిషత్తుల్లో 19 ఉపనిషత్తులు కేటాయించబడ్డాయని, ఆ రెండిట్లో ఆ పంచమిలో ఈ 2 ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైన 10 ఉపనిషత్తులు 13లోంచి ఈ 2 ఉన్నాయి.
భగవత్పాదుల భాష్యము వ్రాయబడి ఉన్నటువంటి ఉపనిషత్తు. సో ఇటువంటి ఈశావాస్య ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు మనం చివరకు వస్తున్నాం కాబట్టి ఎక్కడున్నాయో మరొకసారి మనము గుర్తు చేసుకుందాం. సో శుక్ల యజుర్వేదం మొత్తం 140 భాగాలు, 140 అధ్యాయాలు. ఈ 140 అధ్యాయాలు, 40 అధ్యాయాలు సంహిత, 100 అధ్యాయాలు బ్రాహ్మణము, రెండు కలిపి 140. ఈ 100 ఉన్నదానిని శతపథ బ్రాహ్మణము అంటే 100 అధ్యాయములు కలిగినటువంటి పెద్ద బ్రాహ్మణము, బృహత్ బ్రాహ్మణము. ఇటువంటి సంహితలో 39 అధ్యాయాలు కర్మకాండలు చెప్తాయి. ఈ ఒక్క అధ్యాయము మట్టుకు ఈశావాస్య ఉపనిషత్తుగా జ్ఞానకాండగా మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. అయితే ఈ శతపథ బ్రాహ్మణంలో ఉన్నటువంటి 100లో కూడా ఒక 92 కాండలు కర్మకాండలు. ఇంకా ఎన్ని మిగిలిపోయాయి? 8 ఉన్నాయి. 8 8 బృహద అరణ్యకము అంటారు. అంటే ఈ బ్రాహ్మణంలో ఉన్నటువంటి అరణ్యకము భాగం ఇది. అంటే సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము. ఈ ఆరణ్యకంలో 8 ప్రశ్నలు అంటే 8 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో మళ్ళీ మొదటి 2 చాప్టర్స్ కర్మకి సంబంధించినవి కాబట్టి తరువాత ఉన్నటువంటి 6 అధ్యాయాలనే బృహదారణ్యక ఉపనిషత్ అంటూ మనం నేర్చుకుంటున్నాం. ఈ ఈశావాస్య ఉపనిషత్తు ఇక్కడ ఉన్న ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో విస్తారంగా కొన్ని మంత్రాలు యథాతథంగా వచ్చాయి. ఎందుకంటే ఇది తెలుసుకోవాలి. ఈ 99 అధ్యాయాలు, ఈ 92 అధ్యాయాలు ప్రవృత్తి మార్గాన్ని బోధించేవి. ఇక మిగతా ఇందులో ఉన్న ఒక అధ్యాయము, ఇక్కడ ఉన్నటువంటి 8లో ఉన్నటువంటి 6 బృహదారణ్యక ఉపనిషత్తు నివృత్తి మార్గాన్ని చూపిస్తున్నాయి. అంటే జ్ఞానకాండ. ఇవెందుకు వచ్చాయి? ప్రవృత్తి, నివృత్తి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది చెప్పుకున్నాం. సరే, ఇది ముందు కూడా మనం చూసి ఉన్నాం. సత్యంజ్ఞానం అనంతం బ్రహ్మ, పరబ్రహ్మ, ప్రజ్ఞాన ఘన ఏకరసము, ఏ విధమైన మార్పులు, రూపములు, సంభవము లేకుండా ఉండేటటువంటిది. దానికి కింద ఉన్నటువంటిది ఆయన యొక్క మెటీరియల్ శక్తి. దానినే మాయా లేక పరాశక్తి లేక ఇచ్ఛాశక్తి లేక అసంభూతి లేక అవ్యాకృతము లేక పరాప్రకృతి. దీన్నే నిన్న మన మాస్టర్ చెప్పారు, మహత్ అని కూడా అంటారు. ఈ మహత్ అంటే ఏమిటంటే మాయయే మహత్. చలాక రఘునాథ్ శర్మ గారు ఇదే విషయాన్ని అక్కడ బోధిస్తూ మహత్తత్వం అంటే కూడా మాయ అనే అర్థం. దీనిని కారణము అంటారు. దేనికి కారణము? హిరణ్యగర్భ బ్రహ్మకు కారణము. ఎటువంటి కారణము? ఉపాదానమైనటువంటి కారణం. అయితే నిమిత్తమేది? ఇది నిమిత్త కారణం. ఇందులో ఉన్న జ్ఞానం, చైతన్యం నిమిత్తము. కారణ బ్రహ్మ ఉపాసన, అసంభూతి ఉపాసన, అవ్యాకృత ఉపాసన, పరాప్రకృతి ఉపాసన లేక జడ ఉపాసన, మహదుపాసన అన్నీ ఒక్కటే. దీనికి ఏమి ఫలం చెప్తున్నారు? ప్రకృతి లయము. అంటే ఏమిటి? అవ్యాకృతమైన మాయా ప్రకృతిని ఉపాసించుట ప్రకృతి లయము. ప్రకృతి లయం అవుతే ఏమిటవుతుంది? సంసార దుఃఖ నాశనమే ఫలం. ఎవరైనా జడంగా ఉండి సమాధిలో ఉండి ప్రకృతిలో లయం అయిపోయిన స్థితికి వచ్చారనుకోండి, వారు వదలకుండానే వాళ్ళకి సంసార దుఃఖాలన్నీ పోతాయి. అంటే పరబ్రహ్మస్థానం కన్నా ఒక స్టెప్ కిందనున్నా కూడా సంసార దుఃఖాల నుంచి విముక్తి కలగవచ్చును అంటూ బోధిస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ కిందనున్నదంతా కూడా కార్యబ్రహ్మయే. ఇదంతా సృష్టియే, ఇదంతా జగత్తే, ఇదంతా క్షేత్రమే. ఈ క్షేత్రానికి క్షేత్రజ్ఞుడు ఆయన. ఈ సంసారి, సంభూతి, వ్యాకృతము, హిరణ్య గర్భము, కార్యబ్రహ్మ, సూత్రాత్మ, నిరవయవము ఇవన్నీ కూడా ఒకటే తత్వము. దీని ఉపాసనే సంభూతి ఉపాసన, వ్యాకృతోపాసన, జడ చైతన్యముల మిక్స్చరు అపరా ప్రకృతి అంటారు. ఇక్కడ మనం అపరా ప్రకృతి కొండలు, కోనలు, చెట్లు, పర్వతాలు, నదులు అన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి. దీంట్లో ఉండేది ఆది దైవికాలు, ఆది భౌతికాలు, వాటి ఉపాసనలు, ఇక పౌరాణికాలు, దేవతలు, వాటి తాలూకా ఉపాసనలు, అలాగే మానవ దేవతలు, మనము కల్పించుకున్నవారు, అదే క్షుద్ర దేవతలు, వాటి ఉపాసనలు, ఇవన్నీ కూడా సంభూతి ఉపాసనలే. సంభూతి ఉపాసనలో ఏంటయ్యా అవుతుంది? వ్యాకృతమైనటువంటి కార్యబ్రహ్మ ఉపాసన వలన అనైశ్వర్యం అన్నారు భగవత్పాదులు. అనైశ్వర్యం అంటే ఏమిటి? నాకు ఎవరు ఈశ్వరుడు లేరు, నేను ఎవరికి దాసుడను కాను, ఐఎమ్ సైకలాజికలీ ఇండిపెండెంట్,
దెర్ ఇస్ నో సైకలాజికల్ డిపెండెన్స్ ఆన్ ఎనీథింగ్. నాకు ఈ వస్తువు ఉంటేనే కానీ నేను ఉండలేను, ఈ మనిషి ఉంటేనే కానీ ఉండలేను, ఇటువంటి స్థితి ఉంటేనే కానీ ఉండలేను, ఇటువంటి ఫిజికల్ కంఫర్ట్ ఉంటేనే కానీ ఉండలేను. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్తంగా వివర్జిత అనే దానికి వ్యతిరేకము కదా. అటువంటి స్థితిని, సమత్వ స్థితిని పొందడమే అనైశ్వర్యం. అప్పుడు ఒకడే ఈశ్వరుడు, ఈ పరబ్రహ్మమే నాకు ఈశ్వరుడు, మిగతా దేనికి నేను దాసుడని కాను అంటే దాసత్వ భావన లేకుండా ఉండడము. అయితే పరమాత్ముడికి దాసభావం ఉండకూడదా? పరమాత్ముడికి శరణాగతి ఎప్పుడూ ఉంది, దాసభావము ఉంది. దాసభావం కన్నా శరణాగతి ఇంకా మిన్న అంటూ చెప్తారు. ఇటువంటి ఉపాసన ఏదైతే ఉందో ఇది కార్యబ్రహ్మ ఉపాసన లేక సంభూతి ఉపాసన. దీని వలన మృత్యుం తీర్త్వ అంటే ఈ అనైశ్వర్యము, సిద్ధులు పొందడము ఫలితము. ఏ దేవత ఉపాసన లేకుండా కేవల కర్మలను ఆచరించడం ఏమిటిది? అవిద్య మృత్యుం తీర్త్వ. అవిద్య అంటే కేవల కర్మలు. వీళ్ళు కూడా నిష్కామ కర్మలు చేస్తున్నారు, డెడికేటెడ్ యాక్టివిటీ, చాలా మంచి పద్ధతిలోనే ఉన్నారు. అయితే వీళ్ళు ఉపాసనను చేయటం లేదు. ఎవరైతే ఉపాసన చేశారో ఆ రెంటిని కంబైన్ చేసుకోమని 9, 10, 11లో చెప్పారు. ఇప్పుడు ఇక కర్మ గురించి మాట్లాడకుండా ఈ ఉపాసనలో 2 రకాలు చెప్పారు. ఒకటి ఈ పార్ట్ను ఉపాసించడము, ఒకటి ఈ పార్ట్ను ఉపాసించడము. ఒకటి సంభూతి ఉపాసన, ఒకటి అసంభూతి ఉపాసన. ఇంకా ఇంకో లెవెల్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. నిషిద్ధ కర్మలు, స్వార్థపూరిత కర్మలు, పాపక కర్మలు ఆచరిస్తే వాళ్లకు ఇహలోకము లేదు, స్వర్గలోకము లేదు, దేవలోకము లేదు, సిద్ధులు లేవు, అనైశ్వర్యము లేదు. కిందకి పయనించడమే వారి తాలూకా గతి. అటువంటి వాళ్ళు అసూర్యానామతే లోక అంటూ 3వ శ్లోకంలో చెప్పబడ్డారు. సో సంగ్రహంగా ఏమిటి? అసంభూతి ఉపాసన అంటే ఇది మాయను ఉపాసించడము. దీని ఫలితం ఏమిటి? ప్రకృతి లయము. ప్రకృతి లయం అంటే ఏమిటి? సంసార దుఃఖ వినాశము. ఈ ఉపాసనని ఏమంటారు? కార్యబ్రహ్మ ఉపాసన, సంభూతి ఉపాసన. దాని ఫలితం ఏమిటి? దాసస్వభావము లేకపోవడము, సిద్ధులు పొందటం. రెండింటినీ కలిపి చేస్తే అదే ఇక్కడ చెప్తున్నారు. దుర్జేయ శాంభవి మాయ తయా సమ్మోహ్యతే జగత్ మాయాంతు ప్రకృతి విద్ధి మాయినంతు మహేశ్వరం. శివగీతలో వస్తుంది ఇది. అందులో 2వ అధ్యాయంలో 26వ మంత్రం. మాయ అంతు ప్రకృతిని విద్ధి. మాయ అంటే ప్రకృతి, మాయనంతు మహేశ్వరం. ఆ మాయను కల్పించేది నేనే, మహేశ్వరుడను అంటూ పరబ్రహ్మను అంటూ శివగీతలో చెప్తారు. సరే, క్షేత్రజ్ఞాలు కూడా లాస్ట్ టైం చూశాము. శుద్ధ చైతన్యము, పరబ్రహ్మము, పరమపురుషుడు, బీజప్రదాత, సుప్రీం. అవ్యాకృతము లేక జడము, ప్రకృతి, పరాప్రకృతి, స్త్రీ రూపము, శక్తి రూపము. దీనికి వేరేగా ఉనికి లేదు. దీనినే నెసైన్స్ అంటారు. ఓకే, ఇగ్నరెన్స్ అనకూడదు, నెసైన్స్ అంటారు అన్నమాట. జడ చైతన్య నామరూపమైనది సృష్టి. ఇది హిరణ్య గర్భుడు మనకు ప్రథమ వ్యక్తి, అక్కడ నుంచి వచ్చినటువంటివి. అక్షర పురుషుడు, పరిచ్ఛేదము స్టార్ట్ అయింది. యూనివర్సల్ కాన్షియస్నెస్. ఇదేంటిది? సుప్రీం కాన్షియస్నెస్, నెసైన్స్. దర్ ఇస్ నో కాన్షియస్నెస్ హియర్, ఇట్ ఇస్ ఓన్లీ జడం. అండ్ దెన్ ది యూనివర్సల్ కాన్షియస్నెస్. దెన్ వ్యక్తి, మానవుడు వచ్చేసరికల్లా క్షర పురుషుడు, అత్యంత పరిచ్ఛేదము, బాగా డిఫరెన్షియేట్ అయిపోయినటువంటి ఇండివిడ్యువల్. వ్యష్టి రూపము, వ్యష్టి, సమష్టి, పరమేష్టి. వ్యష్టి, సమష్టి, పరతత్వము, పరబ్రహ్మ అని అర్థం. సో ఈ నెసైన్స్, యూనివర్సల్, ఇండివిడ్యువల్ అన్నీ కూడా క్షేత్రం. ఈ క్షేత్రానికి క్షేత్రజ్ఞుడు ఎవరు? ఆయన. ఈ క్షేత్రజ్ఞ జ్ఞానం ఏదైతే ఉందో దానినే నిజమైన జ్ఞానం అంటారు. అయితే ఇక్కడ క్షేత్రజ్ఞుడు లేడా? ఉన్నాడు. క్షేత్రజ్ఞుడు ఇక్కడ ఉన్నాడు. అదే క్షేత్రజ్ఞుడు ఇట్లా చిన్న పురుగు దగ్గర నుంచి హిరణ్య గర్భ బ్రహ్మ వరకు అన్నింటిలో కూడా క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. క్షేత్రజ్ఞుడు లేని చోటు ఉండదు కదా. ఈశావాస్యం ఇదగం సర్వము కదా. ఆవాస్యము వాస్యము, లోపల బయట కూడా ఆయనే ఉన్నాడు. కాబట్టి క్షేత్రజ్ఞుడు అనేవాడు ఈ విధంగా అన్మానిఫెస్ట్గా ఉన్నప్పటికీ కూడా ఆ క్షేత్రజ్ఞుని శక్తి, చైతన్య శక్తి ప్రతి చోట ఉంది. ఇదే క్షేత్రము. ఈ క్షేత్రాన్ని తెలిసిన వాడు క్షేత్రజ్ఞుడు అంటూ నేర్చుకున్నాం.
సో మొత్తం అంతా కలిపితే సృష్టి. ఇదే క్షేత్రజ్ఞ విభాగం. ఎందుకంటే ముందు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుంటున్నాము. ఇటువంటి కాన్సెప్ట్స్ ఒకసారికి 2 సార్లు వింటే కానీ మనకు వంట పట్టవు, అందుకని చెప్పుకోవడం అంతే. సో నిమిత్త కారణము బీజ ప్రదాత పరబ్రహ్మమైతే ఇదే చైతన్యం అంటారు, దీనినే పిత అంటారు. ఉపాదాన కారణమునే మహద్యోని, మాయనే మహద్యోని అన్నారు. తాసాం మహద్యోని, తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదాపిత అన్నారు. ఆ బ్రహ్మకు మహద్యోని పుట్టుక స్థానము మాయ, మెటీరియల్ కాజ్ అంటే మ్యాటర్, అంటే మదర్, ఇనర్ట్. అర్ధనారీశ్వర తత్వంలో వైదిక పరంగా చూస్తే ఈశ్వరుడు శివుడు అనేటటువంటి భావాలను పరమాత్మ తత్వంగా చూసుకోవాలి. హిరణ్య గర్భ బ్రహ్మ దగ్గర నుంచి ఆ వీటి తాలూకా సంతానము, ఈయన తాలూకా సంతానము మనము, అవన్నీ కూడా కార్యము అవుతాయి. బ్రహ్మాండము అంటే హిరణ్య గర్భ బ్రహ్మతో ఉన్నటువంటి వ్యష్టి అంతా కూడా బ్రహ్మాండము. పిండాండము అంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్, మ్యాక్రో అండ్ ద మైక్రో. వైదిక సృష్టి క్రమము, పౌరాణిక సృష్టి క్రమము వేరు. ఈ రెండింటినీ కలపడానికి మనము ప్రయత్నం చేయాలి. జీవ ఈజ్ వాట్? జీవ ఈజ్ అ మీనియేచర్ హిరణ్య గర్భ. హిరణ్య గర్భతత్వంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా లేశమైన పాళ్లలో జీవునిలో కూడా ఉన్నాయి. ఆ పరమాత్మ కూడా దీంట్లో ఇమిడి ఉన్నాడు. చైతన్యము జడము రెండు కూడా ప్రతి జీవిలోనూ ఉన్నాయి. ఇప్పుడు ఈ శ్లోకంలోకి వద్దాం. మనకున్నటువంటి మార్గాలు ఈశావాస్యంలో ఏం చెప్పారు? ఒక మార్గము ఇది జ్ఞాననిష్ట. ఆ జ్ఞాననిష్ట గురించి మనం నేర్చుకున్నాం. 1వ శ్లోకము 4, 5, 6, 7, 8. దానివల్ల ఏమిటి వస్తుంది ఫలము? స్వరూపము తెలుస్తుంది. అంటే నేను అనాత్మ కాదు, ఆత్మ అని. దానివల్ల ఏమొస్తుంది ఫలితము? మోక్షము అని చెప్పవచ్చు. దానికి ఇంకొక పేరు సర్వాత్మ భావం. సర్వాత్మ భావం అంటే ఏమిటి? ద ఓన్లీ రియాలిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఎవ్రీవేర్. హూ am I? I am పార్ట్ ఆఫ్ దట్ యూనివర్సల్ రియాలిటీ. అదే సర్వాత్మ భావం. అంటే నేను పరమాత్మ, వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళు, అది కాదు. ది రియాలిటీ, ద అబ్సల్యూట్ రియాలిటీ ఈజ్ ఎవ్రీవేర్, ఇంక్లూడింగ్ మీ. వాట్ am I? I am part of that absolute reality. I am part of that absolute reality. అదే సర్వాత్మ భావము. స్వస్వరూపం తెలుసుకుంటే అన్ని స్వరూపాలు అవే కాబట్టి ఈ స్వరూపం సర్వాత్మ భావం పొందడము, దానినే ముక్తి అంటారు. ఈ మోక్షము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే అపేక్షితము, రెండవది ఆత్యంతికము. అపేక్షితము అంటే ముక్తి కావాలి అని కోరుకునే స్టేట్, ముముక్షుత్వము. ఆత్యంతికము అంటే వీరికి ముక్తి ఆత్యంతికము అంటే వెరీ క్లోజ్, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ దేర్ ముక్తి ఓన్లీ అని చెప్పడాన్ని ఆత్యంతిక ముక్తి అంటారు. వీటి వల్ల వచ్చేది ఏమిటి? వీటి వల్ల వచ్చేది ఆత్యంతిక ముక్తి కాదు, అపేక్షితమైనటువంటి ముక్తి. అంటే ఇట్ విల్ ప్రిపేర్ దెమ్ టు బికమ్ ఏ ముముక్షు. ఏమిటండి ఇవి? ఈ మార్గాలలో కర్మనిష్టలోంచి పోతే కుర్వన్నేవేహ కర్మాణి జిదీవిషేత్ శాశ్వతకం సమాహ అని చెప్పినటువంటి మార్గంలో ప్యూర్ కర్మలో అవిద్య అంటే విద్య లేకపోవడం కాదు, అవిద్య అంటే కర్మ అని. దాన్ని కూడా కర్మనిష్ట అన్నారు భగవత్పాదులు. కర్మయోగం అని వాడరు. యోగము అంటే జీవబ్రహ్మ ఏకత్వమే యోగము అంచేత కర్మయోగం అని వాడకూడదు. కర్మయోగం అంటే కర్మనిష్ట అనే అర్థం. అటువంటి అవిద్యను ద్వారా ఏం పొందుతాము? పితృలోకాలను జయిస్తాము. సరే, ఉపాసన వలన ఏం పొందుతాము? దీన్ని విద్య అన్నారు ఇక్కడ ఈ ఉపనిషత్తులో. అంటే ఈ జ్ఞాన విద్య కాదయ్యా, ఇది అపర విద్య, దీని పేరే ఉపాసన. ఈ ఉపాసన మళ్ళీ 2 రకాలు ఇప్పుడు చూస్తున్నాం. సంభూతి ఉపాసన, అసంభూతి ఉపాసన. అయితే ఈ ఉపాసనను ఈ కర్మను కలుపుకోవచ్చా? కలపవచ్చు, కలపాలి. అదే 9, 10, 11 చెప్తాయి. ఈ 2 చెప్తే ఏంటి వస్తుంది? వాళ్ళు చక్కటి జిజ్ఞాసులై ముముక్షులై మోక్ష మార్గంలోకి వస్తారు. తర్వాత వాళ్ళకి ఏంటంటే ఈ సాధారణమైనటువంటి కోరికలన్నీ దూరం అవుతారు, నిష్కామంగా తయారవుతారు. తర్వాత ఇది ఆంతరంగికంగా చేసేటటువంటిది, ఇది బాహ్యంగా చేసేటటువంటిది. 2 కలపడం వల్ల మంచి ఫలితము. అయితే ఒట్టి ఉపాసన తీసుకుంటే సంభూతి ఉపాసన, కార్యబ్రహ్మ ఉపాసన, అసంభూతి ఉపాసన, మాయ ఉపాసన. ఈ రెండిటికి వేర్వేరు ఫలాలు తెలుసుకున్నాము. ఇక్కడ సిద్ధులని అనైశ్వర్య భావము, దాసత్వ భావము లేకపోవడమని, ఇక్కడ ప్రకృతి లయము, సంసారము నుంచి పూర్తిగా దూరము కావటం. అయితే ఇది ఇదే కాదు, దీనికన్నా ఒక స్టెప్ కిందది. కలిపి ఆచరిస్తే
ఏంటవుతుంది? సముచ్చయం ఆచరిస్తే మనకి సంతానం వలన ఇహలోకము, కర్మల వలన పితృలోకము, దీనినే స్వర్గలోకము లేక చంద్రలోకం అని కూడా చెప్తారు. పితృలోకమే చంద్రలోకం. విద్య వలన అంటే ఉపాసన వలన దేవలోకము. ఇహలోకము, పితృలోకము, దేవలోకములను జయించి హిరణ్యగర్భ బ్రహ్మస్థానము వరకు వెళ్ళడం సంభూతి. దానిని దాటి మాయను కూడా తెలుసుకొని మాయలో లయమవడం అసంభూతి. ఇటువంటి సముచ్చయం చేస్తే మోక్షం వస్తుంది. ఏ మోక్షం వస్తుంది? ఆత్యంతిక మోక్షము కాదు, అపేక్షిత మోక్షం. ఆపేక్షిత మోక్షము అంటే ముముక్షత్వము. ఈ ముముక్షు తాలూకా లక్షణాలు ఏంటంటే సాధారణమైనటువంటి కామ్యకర్మలు చేయరు, ఏ విధమైనటువంటి అటాచ్మెంట్ నిష్కామంగా ఉంటారు, చక్కగా ద్వంద్వాల నుంచి విడిపడతారు, ఎంతో మంచి సిద్ధులను పొందుతారు. ఇటువంటి సిద్ధులతో ఈ ద్వంద్వాలను నుంచి విడిపడి అనైశ్వర్య భావాన్ని పోగొట్టుకొని దాసత్వ భావం పోయి సైకలాజికల్ డిపెండెన్స్ లేకుండా ప్రకృతి లయాన్ని పొంది జీవన్ముక్తులు అవడానికి కావలసినటువంటి వారధి లేక బ్రిడ్జి ఎక్కడానికి రెడీగా ఉంటారు. వారే ముముక్షులు అని అర్థం. సరే, కర్మ అనేటువంటిది అవిద్యను తెలుసుకున్నాము. కర్మను ఆచరించడము, దానివల్ల ఫలితము స్వర్గము. ఉపాసన వలన ఫలితము, ఉపాసన అంటే విద్యని తెలుసుకున్నాము. ఈ విద్య అంటే జ్ఞానము కాదు, ఉపాసన అని ఇది మనసు లోపల చేసేదని, తత్పరత అని, తద్భావమని, దాంట్లో తల్లీనం అవడమని ఉపాసన అంటే ఇక్కడ మోర్ ఫిజికల్ రాదర్ దెన్ మెంటల్. దీనిని చేయడం వల్ల దేవలోకాలు వస్తాయి, దీన్ని చేయడం వల్ల స్వర్గలోకము లేక పితృలోకము లేక చంద్రలోకము. ఈ రెండింటినీ కలిపి చేయడం వలన ఏమిటవుతుంది? అవిద్యా మృత్యుం తీర్త్వా, అవిద్య వలన మృత్యువు దాటాడు అంటే మోక్షం వైపు వెళ్ళాలనే ఒక జిజ్ఞాస కలిగింది. విద్యయా అమృతం వస్తుంది. అమృతం అంటే మోక్షము కాదు, ఆపేక్షిత మోక్షమే అంటే ముముక్షత్వమే, అది కలిగింది. సో ఈ రెండింటినీ కలిపి ఆచరిస్తే చిత్తశుద్ధి, ముముక్షుత్వము ఒక వారధి స్టేట్ వచ్చి మీదకి వెళ్ళడానికి. ఇది 9 నుంచి 11 వరకు ఉన్నది. అక్కడ ఏమున్నాయి? అవిద్య, విద్య ఉన్నాయి. అదే సెట్ ఇక్కడ వస్తున్నాయి. సంభూతి, అసంభూతి. సంభూతి అంటే కార్యబ్రహ్మము, హిరణ్యగర్భ బ్రహ్మ నుంచి కింద వరకు ఉన్నటువంటి ఏ దేవతా స్వరూపాన్ని ఉపాసన చేయడమైనా కార్యబ్రహ్మ ఉపాసనమే. అంటే సాకార ఉపాసన అని కూడా చెప్పుకోవచ్చు. సాకార ఆరాధన వేరండి, ఆరాధన వేరు, ఉపాసన వేరు. ఆరాధనలో బాహ్యం ఉంటుంది, బాగా పూజలు ఉంటాయి. సాకార ఉపాసనలు ఇవి, కార్యబ్రహ్మ ఉపాసన. దీనివల్ల పొందేది ఏమిటి? రకరకములైన సిద్ధులు. ఏమిటి ఈ సిద్ధులు? చూస్తాం కొంచెం సేపట్లో. అన్నిటికన్నా ముఖ్యమైనది అనైశ్వర్య భావము. అంటే ఏ విధమైన డిపెండెన్స్, సైకలాజికల్ డిపెండెన్స్ లేకుండా చక్కగా మనము ఎవరికి బానిసలము కాము, పరమాత్మకు తప్ప అనేటటువంటి విడివడినటువంటి ఒక స్టేట్ మనం ఉన్నాం అనుకోండి. ఇది లేకపోతే నేను ఉండలేను అనేటటువంటి భావమే బానిసత్వం. ఇద్దరు యువతీ యువకులు చక్కగా ప్రేమించుకుంటూ వాళ్ళు చెప్పుకుంటారు, నువ్వు లేదే నేను ఉండలేను అంటే ఒకరికి ఒకరు బానిసలు. అటువంటి స్థితి లేకుండా ఉండడమే విడివడి ఉండటం. పిల్లలతో కానీ, పవర్తో కానీ, ఇంటితో కానీ, భార్యతో కానీ, భర్తతో కానీ, వస్తువులతో కానీ, మన తాలూకా ఆఫీస్ వ్యవహారాలతో కానీ బానిసత్వం లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండడము. ముక్తి అంటే ఏమిటి? స్వేచ్ఛతయే. అటువంటి స్వేచ్ఛతగా ప్రిపేర్ చేసేదే ఈ సంభూతి ఉపాసన. అయితే అసంభూతి ఉపాసన అంటే ఏమిటి? అదే ప్రకృతి ఉపాసన. ప్రకృతి అంటే మనం చూస్తున్నటువంటి జడ ప్రకృతి కాదు. మనం ఈ ప్రకృతి మనకు కనిపిస్తున్నటువంటి ప్రకృతి, నేచర్ అనేది కాదు. ఇది పరా ప్రకృతి గురించి మాట్లాడుతున్నాము. ఇది మాయ అని అంటారు. దీన్ని చేస్తే ఏంటవుతుందండి? మనకిక ఈ విధమైనటువంటి కార్యబ్రహ్మలు పైనటువంటి రూపాలు పోయి నిరాకార నిర్గుణ తత్వాన్ని ఆరాధించడము, ఉపాసన చేయడము వస్తుంది. అప్పుడు ఏంటవుతుంది? చక్కగా ఒక సమాధి స్థితి ఏర్పడుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్ అంటారు. మాటిమాటికి మనం మీకు చూడండి, రామకృష్ణ పరమహంస గారు ట్రాన్స్లోకి వెళ్ళారు అంటారు. వారు అసంభూతి ఉపాసన వలన అటువంటి ట్రాన్స్ని పొందుతారు. అయితే ఈ రెండింటినీ కలిపి చేస్తే ఏంటవుతుంది? కలిపి చేస్తే సంభూత్యాం మృత్యుం తీర్త్వా అసంభూత్యాం అమృతం వస్తుంది. సంభూతి వలన మృత్యువు దాటుతారు అంటే స్వతంత్రత వస్తుంది. అసంభూతి వలన అమృతం వస్తుంది. అమృతం వస్తుంది అంటే మనో వినాశనం. రమణ మహర్షి గారు చెప్తారు, మనోలయము,
మనోవినాశనం. మనోవినాశనం ఏర్పడుతుంది. ఈ మనోవినాశనం ఎప్పుడైతే ఏర్పడిందో చక్కటి మోక్షగామి అవుతారు. ఇదే వారధి అవుతుంది. ఇదే సమాధి స్థితిలోకి వెళతారు. సో సంభూతిని అసంభూతిని కలిపి ఉపాసిస్తే మోక్షానికి ఒక్క స్టెప్ కిందనున్న చక్కగా అందుకునే అవకాశం వస్తుంది అంటూ ఈ 12-14 శ్లోకాలు మనకు నేర్పిస్తున్నాయి. ఇంకా ముందుకెళ్తాం కొంచెం. ఏమిటండి ఈ సిద్ధులు? సిద్ధులు అంటే ఇక్కడ చాలా ఏవో రాసి పెట్టున్నాయి. 8 అష్టసిద్ధులు అంటారు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈషిత్వం, వశిత్వం. అణిమ అంటే చాలా చిన్నగా అయిపోవడం. చిన్నగా అయిపోవడం అంటే మనిషి చిన్నగా అయిపోతాడా? అటువంటి సిద్ధి అవసరమా మనిషికి? మనిషికి అటువంటి సిద్ధి అవసరమైతే భగవంతుడే ఇచ్చి ఉండేవాడు. అణిమ అంటే నాకన్నా అందరూ గొప్పవాళ్లే అనేటటువంటి ఒక చక్కటి భావమే అణిమ. అంటే అణకువ. అంటే నేను ఇందులోనే గొప్పవాడిని కాదు అంటే అహంకార రాహిత్యమే అణిమ. మహిమ అంటే ఏమిటి? నేను పరబ్రహ్మస్వరూపము, నేను ఏ విధంగా దేనికి తీసిపోను, అంచేత అన్ని మహత్తులు నా దగ్గరే ఉన్నాయి అనే భావనను మహిమ అంటారు. గరిమ అంటే ఏ విధమైనటువంటి దుష్ట బుద్ధులు, ఈ అరిషడ్ వర్గాలు లేకపోవడమే గరిమ. హూ ఈస్ ద గ్రేటెస్ట్? హూ డజంట్ హ్యావ్ ద నెగటివ్ క్వాలిటీస్. ఆ నెగటివ్ క్వాలిటీస్ అన్నీ పారిపోతే అదే గరిమ. లఘిమ అంటే ఎంతటి వారి దగ్గరికి వెళ్ళినా వినయంతో ప్రవర్తించడము, చిన్నగా ప్రవర్తించడము ఉండడమే లఘిమ అవుతుంది. దానివలన ప్రాప్తం చెందుతుంటుందా? ఈ అణిమ, మహిమ, గరిమ, లఘిమ మనం అలవరచుకుంటే ఏది కావాలంటే అదే ప్రాప్తిస్తుంది. మనం ఏది కోరుకుంటే అది ప్రాప్తిస్తుంది. దానివల్ల ఏంటొస్తుంది? ఈషిత్వము అంటే ప్రభుత్వము. నేనే ప్రభువును అంటే నా దీనిని నేనే కార్వౌట్ చేసుకోగలను. నేను ఎవరికి దాసుడను కాను. స్వతంత్రత ఏర్పడుతుంది. ఈశుడు అంటే ప్రభువు సర్వస్వతంత్రుడు. మనం కూడా స్వతంత్ర భావం పొందడం. వశత్వము అంటే మనకు కావలసినటువంటి దేనినైనా సరే మనము వశపరుచుకోగలము. వశపరుచుకోవడం అంటే బై ఫోర్స్ సినిమాల్లో చూపిస్తారు, అది కాదు. మన తాలూకా మంచితనంతో, మన తాలూకా ప్రవర్తనతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని మనము చక్కగా మనకు కావలసినటువంటి దీన్ని తీర్చిదిద్దుకోవడం వశత్వం. ఇటువంటి సిద్ధులను అలౌకికమైన ఇమాజినరీ సిద్ధులుగా ఊహించి అవి పొందుతామనుకోవడం కన్నా వాటిని లౌకికంగా ఈ విధంగా ఉపయోగించుకొని మనం అర్థం చేసుకోవడము చాలా ముఖ్యమైన విషయం. ఇది 12-14. సరే, చెట్టు ఉన్నది. చెట్టులో అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్, మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఏది? పువ్వే కదా. కాయ, పిందె, ఆకు, కాండము, వేళ్ళు, వాటి అన్నిటికన్నా కూడా పువ్వులు అన్నిటికన్నా అట్రాక్టివ్గా ఉన్నాయి. అన్నిటికన్నా మోస్ట్ పెరిషబుల్ ఏది? ఆలోచించండి. ద మోస్ట్ అట్రాక్టివ్ ఇస్ ద మోస్ట్ పెరిషబుల్. ఇట్ మే నాట్ బి ద మోస్ట్ యూస్ఫుల్. గౌతమ బుద్ధుడు గారు ఆయన సెర్మన్స్ చెప్తారు. రోజు మధ్యాహ్నం కూర్చొని భోజనానంతరం సెర్మన్స్ ఇస్తారు. ఒకరోజు ఏం చేస్తారు, ఒక పువ్వు తీసుకుని ఆ పువ్వు వైపు అలా చూస్తూ ఉండిపోయారు ఒక ½ అన్ అవర్ పాటు. మరేం చెప్పలే, అదే శర్మను. ఏమిటా శర్మను? అక్కడ మహాకశ్యపుడు అనే శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు కొంచెం నవ్వాడు. నేను చెప్తున్నాను సేపు, చూస్తున్నాను సార్. ఏమిటి ఆ నవ్వు అంటే, ఈ మోస్ట్ అట్రాక్టివ్గా ఉన్న ఫ్లవరు ఇది పెరిషబుల్ కదా, దీన్ని చూసినప్పుడు నశించినటువంటి తత్వాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అంటూ ఆయన శర్మను ఇచ్చారు. ఈ నవ్వు నుంచే జన్ అనేటటువంటి ఇది పుట్టింది అని చెప్తారు. జన్ ఆరిజన్ అని. నశించే శోభాయమానమైనటువంటి ఈ ప్రకృతిలోంచి, అంటే ఈ అనాత్మ వస్తువులలోంచి నశించని అపురూపమైన తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని, విశ్వాత్మ తత్వాన్ని, ప్రత్యేగాత్మ తత్వాన్ని, సూత్రాత్మ తత్వాన్ని సదా గుర్తు చేసుకోవాలి. అది చెప్పడానికే ఈ పువ్వు తాలూకా దీనినే పుష్పయాగము అని చేస్తూ ఉంటారు. ఈ పుష్పయాగంలో రూపము ఉంది, అరూపము కూడా ఉంది. ఇటువంటి ఉపాసనలో ఈ రూపము ద్వారా అరూపమైనటువంటి దానిని ఉపాసిస్తున్నారు. దానికి తత్సంబంధిత కర్మ కూడా ఉంది. ఆ దండలు కట్టడము, వేయడము అవన్నీ కూడా. ఇక్కడ రూపాన్ని కాదనడానికి కాదు. ఉపనిషత్తు ఏం బోధిస్తుంది? రూపం కాదు, ఆ రూపాన్ని చేయకు, ఎప్పుడు పరమాత్మ, అది కాదు. రూపాన్ని కాదనడానికి కాదు. రూపం ద్వారా నిర్గుణ పరబ్రహ్మాన్ని, అరూపాన్ని ఆరాధించడం నేర్చుకోవాలి. సాకార సగుణ ఉపాసనతోనే నిరాకార నిర్గుణాన్ని సాధించుకోవాలి. దాని వలననే ఈ ప్రకృతి లయము లేక సమాధి లేక ట్రాన్స్
ఏర్పడుతుంది. దీనిని కూడా సవికల్ప సమాధి అంటారు. నిర్వికల్ప సమాధిలో ఇది కూడా ఉండదు, అది జ్ఞానులకు ఉంటుంది. ఈ సమాధినే జడత్వము అంటారు. ఎందుకంటే వీళ్ళకి సవికల్పం ఎందుకన్నాము, వీళ్ళు ఇంకా సృష్టిలోనే ఉన్నారు కాబట్టి సవికల్ప సమాధి. మాయను కూడా దాటితే అప్పుడు నిర్వికల్ప సమాధి. ధర్మము ధర్మి కంటే వేరు కాదు, కార్యము కారణము కంటే వేరు కాదు. ఇక్కడ కార్యమేది, కార్యము ఈ బ్రహ్మ, హిరణ్య గర్భ బ్రహ్మ సృష్టి. దీనికి కారణమేది, జగత్కారణమైనటువంటి మాయ. పరమాత్మ కార్యమవుతే దానికి కారణము మాయ. మాయకు కారణం ఏమిటి, కారణానికి కారణము పరమాత్మ. అంటే ఈ కార్యము ఆ పరమాత్మ కంటే వేరు కాదు. ఈ కార్యము కానీ ఆ అవ్యాకృతమైన మాయ కానీ పరమాత్మ తత్వమే అంటూ తెలుసుకోవడం. అందుకే ఈ కార్యము ఈ కారణాలను రెండింటినీ సముచ్చయం చేయడమే ఈ శ్లోకాల తాలూకా తాత్పర్యం. దీనివల్ల ఏమిటండి సాధిస్తారు, సోమరితనం పోతుంది. ఎందుకంటే వర్క్ కదా చెప్తున్నారు, చక్కగా వర్క్ చేయండి, పర్ఫెక్ట్గా డెడికేటెడ్. దీనివలన మృత్యుం తీర్త్వా అంటే అప్పుడు ఆపేక్షక అమృతత్వము అంటే ముముక్షత్వము ఏర్పడుతుంది. అంటే ముముక్షత్వం మీద అమృతత్వం మీద అత్యంత అపేక్ష ఏర్పడుతుంది. ఆ తరువాత జ్ఞానంలో ఆత్యంతిక అమృతత్వము, దానినే మోక్షము అంటూ చెప్తారు. ఇక్కడ భగవత్పాదులు ఒక సంబంధ భాష్యాన్ని రాశారు. ఆ సంబంధ భాష్యాన్ని ఇక్కడ చూపిస్తున్నాను. భగవత్పాదులు రాసినటువంటి 1వ అంశం ఏంటంటే, ఉన్నత స్థాయి వాళ్లకు ఆత్మైవాభూత్ విజానత అంటూ చెప్పారు. ఏమిటి ఆత్మైవాభూత్ విజానత అంటే, ఆత్మజ్ఞాని సర్వాత్మ భావనలో ఉండడము, ఏషణాత్రేయ సన్యాసము, పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ. ఎంతమందికండి సాధ్యమవుతుంది ఇది? 3 రకముల ఏషణాత్రేయాన్ని సన్యసించడం కన్నా కష్టమైనది ఏది ఉండదు. అటువంటి స్టేట్లో ఉన్న వాళ్ళకే సర్వాత్మభావము, ఆత్మజ్ఞానము, ఆత్యంతిక ముక్తి వెంటనే లభిస్తాయి. కానీ అందరూ ఆ స్టేట్లో ఉండలేరు. అటువంటి వారు ఎలా ఉంటారన్నది తదే జతి తన్నయ జతి అని, లేకపోతేనేమో ఈ 6-7 శ్లోకాలలో మనకి ఏంటంటే సమభావము, సమత్వము, తతోన విజుగుప్సతే, తత్ర కోమోహ కశోక, ఇటువంటివి, సపర్యగా చుక్రం, ఇటువంటి శ్లోకాలన్నీ అక్కడ నేర్పించున్నారు. ఇక అందరం ఇక్కడే ఉన్నాం, వెరీ ఫ్యూ ఆర్ హియర్. ఓకే, ఈ మధ్యమ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ అంటే కర్మలు చేస్తూ జీవించు, 100 ఏళ్ళు వర్ధిల్లండి. 100 ఏళ్ళు అంటే 100 ఏళ్ళని కాదు, ఎన్నాళ్ళు ఆయుర్దాయం ఉంటే అన్నాళ్ళు. ఎలా చేయాలి, కర్మ అనుష్ఠానంతో, వికర్మతో కాదు, నిషిద్ధ కర్మతో కాదు. ఇలాంటి కర్మ అనుష్ఠానం చేసినప్పుడు 2 మార్గాలు కనిపిస్తాయి. కేవల కర్మ అవిద్య, కర్మతో కూడినటువంటి ఉపాసన అంటే విద్య. ఈ రెండింటినీ సముచ్చయం చేసుకో, ఇంకా ఈ కర్మ అనుష్ఠానం ఇంకొంచెం బలపడుతుంది. అయితే విడిగా కేవల కర్మ కేవల ఉపాసన మంచిది కాదు, 2 కలుపుకో, సముచ్చయం ఉన్నతమైనదని బోధించింది. సరే, కర్మ వలన జిజ్ఞాసునయ్యాను, ఉపాసన వలన ముముక్షత్వాన్ని పొందాలి కదా, దీనివల్ల సాధన చతుష్టయం అలవడింది. అయితే ఈ ఉపాసన ఎలా చెయ్యాలి? 2 రకాలు, వ్యాకృత ఉపాసన, కార్యబ్రహ్మ ఉపాసన, అవ్యాకృత ఉపాసన లేక మాయా ప్రకృతి ఉపాసన. ఈ 2 విడివిడిగా చేసిన కన్నా ఈ లోటుగానే ఉంటాయి. కలిపితే సిద్ధులు, లేకపోతే ఈ అనేశ్వర్య భావము, అసంభూతి వలన ప్రకృతిలయము, ఇవి చక్కటి ఆత్యంతిక ముక్తి రాకపోయినా కూడా ఆపేక్షిక ముక్తి లేక ముముక్షత్వం ఏర్పడి చక్కటి వారధి అయి వీళ్ళలా అవడానికి వీలుంటుంది. అయితే అందరూ ఇందులోకి పోలేరు కాబట్టి శృతి వీళ్ళని కూడా ఇగ్నోర్ చేయకుండా మనలాంటి వాళ్ళందరికీ ఒక మంచి మార్గాన్ని చూపించడానికి 9, 10, 11 ఒక సముచ్చయంగాను, 11 ఒక సమాహారంగాను, 12, 13, 14 ఇంకో సమాహారంగాను చెప్పాయి. అటువంటి సాధనలతో ఈ 9 నుంచి 14 వరకు ఉన్న శ్లోకాలను అర్థం చేసుకొని నెమ్మదిగా ఈ వారధి బ్రిడ్జి ఎక్కిపోయి జ్ఞాన మార్గాన్ని అవలంబించండి. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగండి, అదే మోక్షం అంటూ భగవత్పాదుల సంబంధ భాష్యంలో ఇదే విషయాలను ఆయన వ్రాసి ఉన్నారు. సరే, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.